అన్నా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ భయ్య. జై శ్రీరామ్ అని ఎందుకు నేను మళ్ళా అంటున్నా అంటే, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ మీ నరాల్లో, మీ రక్తంలో హిందుత్వం, సనాతన ధర్మం, భారతీయ జనతా పార్టీ అట్లాగే ఉంది. ఎప్పటికైనా సరే ఈయన మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పోతాడు. మేము పుట్టినప్పటి నుంచి జై శ్రీరామ్ అనుకుంటూనే పుట్టినాం, పెరిగినాం. మన దేశం, మన ధర్మం, మన సనాతన ధర్మం, మన ఒక హిందుత్వం, ఇవన్నీ మాకు ట్రెడిషనల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మా పుట్టుకతోటి వచ్చినట్టు. ఇవన్నీ ఎక్కడికి పోయేటివి కావు, తీసేనికే కూడా కాదు. 2023 ఎన్నికల ప్రచారంలో మీరు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ఊపుతుంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఒక నిలువెత్తు కాషాయంగా భావించిండ్రు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఏ రేంజ్లో అంటే, అరే పాలమూరుకి నిజంగా దమ్మున్న ఆర్థిక బలం కానీ, అంగబలం కానీ, బుద్ధి బలం కానీ అన్నిటిలో కరెక్ట్ పర్సన్, కరెక్ట్ లీడర్ దొరికినారు భారతీయ జనతా పార్టీకి అని ప్రతి ఒక్కరు మురిసిపోయినారు, సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ గాలి బాగా వీస్తున్న సమయంలో కూడా మహబూబ్ నగర్లో 20,000 ఓట్లు మీకు ఇచ్చారు. నాటే జోక్, అంత ప్రేమ మీకు ఇచ్చిండ్రు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఒక్కసారిగా మోసం చేసి కాంగ్రెస్లో పోయారు. ఏం అనిపిస్తలేదా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కరినే మారలేదు. ఎంపీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి 14 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ మారడం జరిగింది. ఎందుకు మారిండ్రు మరి? ఈడ ఫీల్డ్లో చూస్తేనేమో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు దేశం, ధర్మం అనుకుంటా బట్టలు చింపుకుంటారు. కార్యకర్తలు జై శ్రీరామ్ అనుకుంటా రోడ్ల మీద పరుగులు తీస్తుంటారు. మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు తన స్వలాభం కోసం, తన స్వప్రయోజనాల కోసం తన వారసుడు అయిన ఏపీ మిథున్ రెడ్డి రాజకీయ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసిండు అని చాలామంది ప్రజలు, మామూలు నాయకులు కూడా. భయ్యా ఇగో క్లియర్గా చెప్తున్నాను, రాజకీయాలకు వచ్చిందే మా నాయన పేరు నిలబెట్టడం కోసం. ఐఎమ్ 100% లాయల్ టు మై ఫాదర్. 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు మీకు ఎవరైతే అపోజిషన్, ఇంకా అంటే ఎవరైతే నిలబడి ఉన్నారో బీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నారు, ఇద్దరి గురించి మాట్లాడుతూ ఇద్దరు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న శ్రీనివాసులు ఇద్దరు ప్రచారంలో తిరుగుతున్నారు. అది కూడా ఏంది, నెట్టి మీద టోపీ ఒకటి చెదరు కప్పుకొని తిరుగుతున్నారు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేసింది కూడా అదే టోపీ పెట్టుకున్నారు, చెదరు కప్పుకున్నారు. పాత మాటలు జ్ఞాపకం వస్తలేదు. శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ దేవుళ్ళ పేరు బీజేపీని మోసం చేసి పక్కన పార్టీకి పోయి టికెట్ తెచ్చుకొని దేశం కూడా మార్చింది. ఖచ్చితంగా జ్ఞాపకం అయితే ఖచ్చితంగా వచ్చింది. కానీ ఆ యొక్క భారతీయ జనతా పార్టీలు ఉన్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి ముందలు పెట్టేవాళ్ళు. సరే, ఎప్పటికీ మా ధర్మము, మన సనాతన ధర్మము, మా హిందుత్వం మనకున్న ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏపీ మిథున్ రెడ్డి గారు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో మేయర్ రేసులో మేయర్ అభ్యర్థిగా నిలబడబోతున్నారు. నేను ప్రజల మధ్యలో ఉండడం ఇష్టపడతా 100%. నా పర్ఫార్మెన్స్ అనేది ఆల్రెడీ మీరు మొన్న ఎలక్షన్లలో చూసింది, 20,000 ఓట్లు వచ్చినాయి. నేను ఎలా తిరుగుతానో, ప్రజల మధ్య ఎలా ఉంటానో, తర్వాత కార్యకర్తలను ఎట్లా రిసీవ్ చేసుకుంటానో, లేకపోతే నా వల్ల అయ్యే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, జాబ్స్ కానీ, లేకపోతే ఎనీ దీనిలో కానీ నేను ఎట్లా, హౌ డూ ఐ అప్రోచ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది పార్టీకి తెలుసు, స్పెషల్గా మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. మీరు భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి మారి మొదటిసారిగా మహబూబ్ నగర్ డిసిసి ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ ప్రెస్ మీట్లో చాలా బాధతో, భారమైన హృదయంతో నేను పార్టీ మారి మీతో పార్టీ ఎందుకు మారుతున్నాను అని చాలా విషయాలు మీరు బాధతో చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరానో, ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నానో, ఈ యొక్క రాష్ట్ర నాయకులు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బాగుపడదు. ఈ యొక్క రాష్ట్ర నాయకుల తీరు వల్ల, వాళ్ళ ఒక గ్రూపిజం రాజకీయాల వల్ల ఈరోజు ప్రతి కార్యకర్త ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ అన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇట్లా ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు చాలా క్రమశిక్షణతోటి, చాలా సిద్ధాంతంతో, చాలా క్లీన్ హార్టెడ్ తోటి పనిచేసే గుణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉంది. కానీ ఈ యొక్క ఇమోషన్ని, ఈ యొక్క సెంటిమెంట్ని బెనిఫిట్ లాగా వాడుకునే నాయకత్వము ఈరోజు స్టేట్లో కూర్చుని ఉన్నది. వాళ్ళు ఎప్పటి వరకైతే అగ్రనాయకత్వం ఉన్నదో ఉన్నారు, ఆ నలుగురు, ఆ నాలుగు స్తంభాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ముందు పడలేదు. కాంగ్రెస్ జెండా ఎందుకో నీ గుండెల నిండా